అందరికీ నమస్కారము. ఈ రోజు మనం చూడబోయే మిషన్ వచ్చి ఎక్స్టర్నల్ వాక్యూమ్ మిషన్ టేబుల్ టాప్ మోడల్. ఇది ముందుకు మనం వచ్చి ఫ్లోర్ మోడల్స్ వచ్చేమి, ఇది టేబుల్ టాప్ మోడల్. సో ఇప్పుడు దీని వర్కింగ్ చూస్తాం. వర్కింగ్స్ వచ్చే ముందుకు వచ్చి ఈ ప్లేట్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్ వచ్చి మీకు సపరేట్ గా ఉంటుంది మిషన్ కింద. ఈ ప్లేట్ లో వచ్చి మీకు ఈ ప్లేట్ సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ మీరు బోల్ట్ వేసి మీ హైట్ తగ్గినట్టు మీరు పైన కింద చేసేస్తాం. అట్లయితే మీకు ఇక్కడ దీన్ని ఉల్టా చేస్తాం. ఎంఎన్ స్టాప్ స్విచ్, ఈ ఎంఎన్ స్టాప్ స్విచ్ ఆన్లో ఉంటే మీకు ఈని చూపిస్తుంది. అప్పుడు మీరు ఏమి సిస్టమ్ చేసినా వర్క్ అవ్వదు. దీన్ని రిలీజ్ చేసితే మీకు ఇక్కడ ఆపరేషన్ వస్తుంది. సీన్ వచ్చింటే వర్కింగ్ ఉంటుంది అర్థం. ఇప్పుడు దీని సెట్టింగ్స్ చూస్తాం చూడండి. ఫస్ట్ ఉన్నాయి కదా, ఇది వచ్చి వ్యాక్యూమ్ పర్పస్ కి, ఎయిర్ ఫిల్లింగ్ వచ్చి ఎయిర్ ఫిల్లింగ్ పర్పస్ కి, ఇది సీలింగ్ పర్పస్ కి. ఇప్పుడు మనం దీని సెట్టింగ్ ఎలా చేస్తాం చూస్తాం. చూడండి, దీన్ని ప్రెస్ చేయండి, అక్కడ మీకు ఇండికేషన్ వస్తుంది. తర్వాత ఇది ఇంక్రీసింగ్ డిక్రీసింగ్. ఇప్పుడు మనం వ్యాక్యూమ్ వచ్చి 6.1 పెట్టిండాము. తర్వాత ఎయిర్ ఫిల్లింగ్ 0.2 పెట్టినాము. దీన్ని తక్కువ చేసి ఎక్కువ చేసేస్తాము. తర్వాత తిరిగి సెట్ బటన్ ప్రెస్ చేయండి, ఇది 2.3 పెట్టిండాము. ఇది సీలింగ్ మీరు ఎక్కువ చేస్తూ తక్కువ చేసుకోసాము. ఓకేనా, ఈ కవర్ తగ్గిన చేసుకోసాము. కూలింగ్ టైం మాత్రము మీరు పెట్టిన కొంచెం ఎక్స్ట్రా చేయాలి. ఇప్పుడు 2.3 పెట్టినాము కదా, దాని నుంచి మీకు డబల్ చేయాలి. ఇప్పుడు 4 పైన పెట్టుకుంటే అయిపోయింది. ఇప్పుడు 4.3 పెట్టండి, 4 పెట్టుకొస్తాము. తర్వాత కౌంటింగ్, ఇది కౌంటింగ్ మీకు ఆటోమేటిక్ పర్పస్ కి ఆటో ఉన్నాయి కదా, దాని పర్పస్ యూస్ అయ్యేది. మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మీకు 3 సైకిల్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. అలా ఈ స్పేసర్ వచ్చి ఆటోమేటిక్ లో వచ్చి గ్యాప్ మీరు ఆ ఫిల్లింగ్ పెట్టి తర్వాత ఈ ఫిల్లింగ్ చేసి తర్వాత మీకు ఇచ్చేకి ఆ గ్యాప్ డ్యూరేషన్ దీన్ని ఎక్కువ పెట్టుకొస్తే తక్కువ పెట్టుకొస్తాం. డిపెండ్స్ అపాన్ మీ ఇది పోజ్ తగ్గినట్టు చేయాలి. అదైన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ప్రెస్ చేస్తే మీకు నాజిల్ బయట వస్తుంది. తిరిగి దీన్ని ఇచ్చేసింది, నాజిల్ బయట వెళ్ళిపోతుంది. ఎయిర్ తర్వాత అదే మరి ఎయిర్ ఇది ప్రెస్ చేస్తే నాజిల్ బయట వస్తుంది. తిరిగా ఆఫ్ చేసిందే మీకు ప్రెస్ చేసిందే లోటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక కవర్ సీల్ చేసి చూస్తాం. చూడండి, ఎయిర్ చేస్తాం. చూడండి, ఇది వచ్చి మీకు రైస్. దీంట్లో ఇది వ్యాక్యూమ్ పోవచ్చు, 3 సైడ్స్ వ్యాక్యూమ్ పోవచ్చు, 3 సైడ్స్ సీలింగ్ ఉండే వ్యాక్యూమ్ పోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం ఎయిర్ ఫిల్ చేస్తాం. ఎయిర్ ఫిల్ చేసే ముందుకు వచ్చి ఇక్కడ చూడండి, మీకు ఎయిర్ ఇన్లెట్ ఉన్నాయి. ఎయిర్ చేస్తాం, ఇన్లెట్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఎయిర్ ఫిల్ చేసి ఎయిర్ మాత్రం ఇచ్చేసుకొస్తాం. చూడండి, ఇది పర్సెంట్ ఎయిర్ వస్తుంది, నాజిల్ వచ్చింది. ఇప్పుడు ఎయిర్ ఫిల్ చేసేకి ఈ నాజిల్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్ లో దీన్ని వదలండి. వదిలిన తర్వాత ఈ పోర్షన్ దాటి ఉండాలి, ఈ బీడింగ్ పోర్షన్ దాటి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ మార్క్ ఉన్నాయి కదా, ఆ మార్క్ దగ్గర ఉండాలా. ఆ గ్రూవ్ మార్క్ ఉన్నాయి కదా, ఆ గ్రూవ్ మార్క్ దగ్గర ఉండాలా. అట్టుందా మీకు కరెక్ట్ గా ఉన్నాయని అర్థం. ఇప్పుడు చూడండి, ఇది ఫుడ్స్ వచ్చున్నాయి. సో ఫుడ్స్ వచ్చిన మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ సీలింగ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి, సీలింగ్స్ ఉంటే 8 m సీలింగ్ వస్తుంది మీకు. చూడండి, ఇప్పుడు మనం దీన్ని వ్యాక్యూమ్ చేసి చూస్తాం. ఫ్రెష్ పౌచ్, ఇప్పుడు పౌచ్ ఎత్తుకున్నాము. ఈ పౌచ్ లో వచ్చి మీకు వ్యాక్యూమ్ చేసి చూస్తాం. చూడండి, వ్యాక్యూమ్ చేసే ముందుగా ఇక్కడ ఎయిర్ ఉన్నాయి కదా, ఎయిర్ ఫిల్లింగ్ ది ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఎయిర్ ఎక్స్ట్రాక్షన్ ఉన్నాయి కదా, దాన్ని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు నాజిల్ బయట వచ్చిన తర్వాత జస్ట్ దీన్ని ఇట్లా వదిలేయండి. వదిలేసి మీ కూలింగ్ టైం తక్కువ చేసేస్తాం మీరు. చూడండి, ఇప్పుడు మీకు సీలింగ్ బాగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, చూడండి, ఫుల్ ఎయిర్ టైట్ ఉంటుంది. మనం వచ్చి బట్టి సీలింగ్ మాత్రం చూస్తాం. సీలింగ్ మాత్రం చూడాలంటే మీరు జస్ట్ ఈ ఎయిర్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయి కదా, దాన్ని ప్రెస్ చేయండి. నాజిల్ లోటు వెళ్ళిపోయింది.
ఇప్పుడు జస్ట్ మీరు సీలింగ్కి, సో ఇది ఎల్ఈడి కవరు. ఇప్పుడు మనం టైం మాత్రం కొంచెం తక్కువ చేసుకుంటుండే, ఇంకా బ్యాకింగ్ పోస్ట్ ఇప్పుడు కవర్ థిక్నెస్ వస్తుందండి. సో ఇప్పుడు 1.2 చేసుకుంటాం. అదే మరి కూలింగ్ టైం వచ్చి మీరు 3 పెట్టుకుంటాం. ఓకేనా, సెట్ అయింది అంతే. ఇప్పుడు సీలింగ్ బటన్ ప్రెస్ చేస్తాం చూడండి, స్విచ్ ప్రెస్ చేస్తాము, సీలింగ్ అవుతుంది అంతే. మూడుసండి అంతే చూడండి, సీలింగ్ రూ బాగుంటుంది చూడండి, ఎంత బాగా కనపడుతుంది అసలు సీలింగ్. గ్రూ బాగా కనపడుతుంది. దీంట్లో మీరు అన్ని కవర్ చేసాం, లామినేట్ కవర్స్ చేసాం, ఎల్ఈడి కవర్ చేసాం, పీపీ కవర్ చేసాం, అన్ని కవర్ చేసాం. కవర్ తగ్గినట్టు మీరు ఇక్కడ కూలింగ్ టైము తర్వాత సీలింగ్ టైం ఎక్కువ చేసుకోవాలంటే. ఇప్పుడు మనం ఆటో చూస్తాం చూడండి, ఇక్కడ ఆటో ఉన్నాయి కదా, సో ఆటో బటన్ ప్రెస్ చేసుకునే ముందుగా ఆటోమేటిక్ అవుతుంది. ఇప్పుడు దానికి సెట్టింగ్స్ చూసుకుంటాం చూడండి. జస్ట్ ఇక్కడ సీలింగ్ టైం వచ్చేది కదా, కింద కౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకి ఎంతో 5 కౌంటింగ్స్ పెడతాను. ఓకేనా, కౌంటింగ్ వచ్చి ఒక నిమిషము, ఇక్కడ కౌంటింగ్ వచ్చి 3 కౌంటింగ్ పెడతాను. 3 ఉన్నాయి. ఇక్కడ స్పేస్ ఉన్నాయి కదా, ఇది 4.5 పెడతాను. ఇది ఏమిటో మీకు ఆటోలో వేసిన గ్యాప్, ఈ ఒక పోచ్కి ఇంకొక పోచి గ్యాప్ కావాలా, ఆ గ్యాప్ అది. ఇది అయిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆటో ప్రెస్ చేయాలా చూడండి. ఆటో ప్రెస్ చేసే ముందుగా దీన్ని కొంచెం జస్ట్ ఇచ్చేసుకోండి, ఆటో ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆటో ప్రెస్ చేసిన తర్వాత ఫుడ్ స్విచ్ని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి రిలీజ్ అయింది. అయింది. అంతే. ఇప్పుడు చూడండి ఆటో లైఫ్ ఆఫ్ అయిపోయింది. 3 కౌంట్ అంటే ఆటోమేటిక్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు క్లియర్ చేయాలంటే జస్ట్ దీన్ని ప్రెస్ చేయండి, క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి వైట్ 2 3 సిరీస్ చేసిందాం. ఈ మనకి అన్ని యూస్ చేసి చూస్తుంటారు దీంట్లో. మీకు ఈ వీడియో పట్టిన తింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొన్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసే అన్ని వీడియోలు మీకు వచ్చి తలుపుతుంది. థ్యాంక్స్ ఈ వీడియోస్ వచ్చేందుకు. ఈ మిషన్ గురించి ఏమైనా మీకు తెలుసుకోవాలంటే జస్ట్ కింద ఉండే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.